సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిమ్మ రంగారెడ్డిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గజ్వేల్ ముద్దుబిడ్డ డీసీసీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి గారిపైన సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలతో కూడిన ఓ వీడియోను గుర్తుతెలియని వారు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు ఎవరైనా ఇతర పార్టీల నాయకులు పెట్టడం జరిగిందని, వారిపై గజ్వేల్ పోలీస్ స్టేషన్లో సీఐకి అలాగే ఏసీబీకి దరఖాస్తు ఇవ్వడం జరిగిందని, ఇలాంటి పనులు చేసే వారిని కాంగ్రెస్ పార్టీ ఊరికి వదిలిపెట్టదని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారు ఎంతటి వారైనా వారిని వదిలిపెట్టే సమస్య లేదని, ఎవరైతే చేశారో వారు మీడియా ముందుకు వచ్చి తప్పైందని ఒప్పుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేశాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నర్సారెడ్డి గారిపై ఈరోజు సోషల్ మీడియాలో ఏదో కొందరు వ్యక్తులు ఈరోజు అనిశ్చితంగా కొన్ని ఛానల్స్లో పెట్టడం జరిగింది. దాని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గజ్వేల్లో గతంలో కాంగ్రెస్ కంటే మొన్న రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అన్ని కాన్స్టిట్యూన్సీలలో మెజారిటీ తగ్గినా కానీ గజ్వేల్లో ఇంచుమించుగా డబుల్ మెజారిటీ అంటే 30,000 ఉన్న ఓట్ బ్యాంక్ను 65,000 మార్చిన ఘనత మన నర్సారెడ్డి గారికి దక్కింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కొందరు పడరాని వ్యక్తులు బీజేపీ వాళ్ళే కానీ అపోజిట్ వాళ్ళ కానీ ఈరోజే ఏసీపీ గారికి సిఐ గారికి కూడా వాళ్ళ మీద ఈ యొక్క సోషల్ మీడియాలో వేసినటువంటి వ్యక్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకు మా పార్టీ తరఫున తప్పకుండా బుద్ధి చెప్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. వాళ్ళను వాళ్ళ యొక్క ఈపులు వాళ్ళు చూసుకోవాలి. ప్రజలకు ఎంత అన్యాయం చేసినో గజ్వేల్ 10 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చేసినటువంటి ఎన్ని అరాచకాలు గజ్వేల్ ఉన్నాయో మీద ప్రజానికానికి అసలు వాళ్ళు మాటలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లే బస్ స్టాండ్లే కానీ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసుకొని నర్సారెడ్డి గారు జనాలలో ఉంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో పథకాలను గజ్వేల్లో అందిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు నర్సారెడ్డి గారి మీద ఇలాంటి సోషల్ మీడియాలలో కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కానీ మా కాంగ్రెస్ అనుచరులం అందరం కూడా వాళ్ళపై తిరుగుబాటు చేసి తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాం. నర్సారెడ్డి గారిపై వచ్చినటువంటి ఒక అనుచిత వ్యాఖ్యలు మేమందరం కూడా మూకుమ్మడిగా అన్ని మండలాల నుంచి కానివ్వండి, గజ్వేల్ టౌన్ నుంచి కానివ్వండి ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నర్సారెడ్డి ఏదో హెలికాప్టర్ దిగి ఎమ్మెల్యే కాలేదు. అంచెలంటే ఒక సర్పంచ్ నుంచి ఒక జడ్పీసీగా, మండల ప్రెసిడెంట్గా, డీసీబీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మరి ఈరోజు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఒక నర్సారెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా అసమయంగా మాటలు చెప్తా ఉన్నారు. మేము ఈరోజు నర్సారెడ్డి గారి గురించి వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క దాని మీద వాళ్ళు నిలబడి ఉండి వాళ్ళు మా నర్సారెడ్డి గారిని ప్రూవ్ చేస్తే మేము అందరం కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాం. లేకపోతే వాళ్ళు చేసినటువంటి ఎవరున్నా వాళ్ళు అంబేద్కర్ గజ్వేల్లో అంబేద్కర్ చివరిసారికి వచ్చి నర్సారెడ్డి గారిని పూజ చేయకపోతే వాళ్ళు ముక్కు నాడగాలిపోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే నర్సారెడ్డి గారు ఎప్పుడు కూడా తనకు ఉన్నటువంటి వాళ్ళ నాయన నుంచి 150 ఎకరాల భూమి ఉన్నటువంటి భూమిని ఈరోజు వరగడు ఒక గుంట కూడా భూమి లేకుండా అమ్ముకొని తన నిస్వార్థమైన ఒక రాజకీయ సేవ కోసం పార్టీ కోసం కష్టపడి అందరికీ కూడా పంచిపెట్టినటువంటి వ్యక్తి నర్సారెడ్డి. ఈరోజు అనవసరంగా వెంకటరామయ్య 30 కోట్లు తీసుకుంటూ లేకపోతే చైర్మన్ 50 కోట్లు తీసుకుంటూ చెప్పి ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. మారడి కమిటీ కూడా ఈరోజు ఏదో వారి గజ్వేల్ ఉందో గజ్వేల్ ఒకసారి ఓసీ వచ్చింది. ఆ ఓసీ వచ్చినటువంటి దాన్ని ఓసీలు కూడా బీసీలకి సంబంధించడం కాదు. కాబట్టి అందుకని ఓసీకి చెప్పడం తప్ప ఇంకెవరి మీద కోపం కాదు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఆస్పిరెంట్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మీకు నెక్స్ట్ టైం మీకు ఇస్తామని ప్రయత్నించడం అని ఇప్పుడు 10 మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. అందరూ ఎవరో ఉంటారు. అందరూ పార్టీలో అందరికీ అడిగే అధికారం ఉంటుంది. కానీ పార్టీలో వచ్చేటువంటి ఎవరికో ఒకరి కోసం ఛాన్స్ తప్ప 100 మందికి రాదు కదా. అది అర్థం చేసుకోవాలి తప్ప అనవసరంగా వీళ్ళంటే వ్యాఖ్యలు చేసుకుంటూ నర్సారెడ్డి గారిని డిమోలైజ్ చేస్తుంటే మాత్రం మేము వీటిలో పద్ధతులు తప్ప వాళ్ళు చెప్తుంటే ఈరోజు ఊరుకుంటున్నాం. రేపు ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. రేపు ఇంటి మీదకి పోయి ఎవరైతే చెప్తారో వాళ్ళు తప్పకుండా తన్నేటువంటి పరిష్కారం కూడా చెప్తాయి. కాబట్టి దయచేసి ఇలాంటి యొక్క అనుచిత వ్యాఖ్యలు సమయం వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళే ఖండించుకోవాలి. మళ్ళీ ప్రెస్ మీట్లో పెట్టి తప్పు జరిగింది సోషల్ మీడియా వచ్చినట్టు దాన్ని అని చెప్పాలి తప్ప నర్సారెడ్డి గారి గురించి అనవసరంగా చేసినటువంటి ఏ ఒక్క చిన్న మిస్టేక్ నర్సారెడ్డి చేయలేదు. కాబట్టి దయచేసి ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్ ఆంక్షన్ ఇవ్వడం చెప్పి ఎవరైనా ముంగడికి వస్తే ఆంక్షన్ వాళ్ళ ఓవర్లుక్ చేసి ఆంక్షన్ ప్రెసిడెంట్ చేస్తా అంటే నర్సారెడ్డి తప్పు. ఇలా ఎవరున్నటువంటి ఒక అందరినీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి అందరు ప్రెసిడెంట్ చేయడానికి అందరినీ అది చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకుంది. కాబట్టి దయచేసి ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి సభముఖంగా మీకు హెచ్చరిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ అందరి యొక్క మిత్రులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను.